మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. ఇప్పుడు చూస్తున్నాం కదా గురుగారు, రియల్ ఎస్టేట్ రంగ పరిస్థితి ఏంటి అనేది. ఏంటి అసలు రియల్ ఎస్టేట్ ఇలా కుదేలవడానికి కారణం ఏదో ఏంటో అనుకుంటారు? అసలు మన వేదకాలం నుంచి కూడా చూస్తే ఇళ్ళు అమ్మటం, కట్టి అమ్మటం, ఇళ్ళు అమ్మటం అనేది ఒక వ్యాపారం కాదు మన హిందూ సంస్కృతిలో. ఈ పురాతన కాలం నుంచి చూస్తే ఎవరి శక్తి కొద్దీ వారి గృహాన్ని వాళ్ళు నిర్మించుకునేవారు. అవును. ఈ భూమి అమ్మటం కొనేది అనేది లేదు. అందరికీ ఎంతో కొంత భూమి ఉండేది. వారికి ఉన్న భూమిలోనో పొలంలోనో ఎక్కడో వారికి కావాల్సిన గృహాలు వారు నిర్మించుకునేవారు. అవును. మహారాజులు అయితే కోటలు, సంపన్నులైతే భవనాలు, మిడిల్ క్లాస్ అయితే మండువాళ్ళు, ఇంకొంచెం తక్కువ అయితే తాటాకిళ్ళు, పెంకుటిళ్ళు, పూరిళ్ళైనా వేసుకుని ఉండేవారు. కానీ గృహం లేకుండా ఎవరు ఉండేవాళ్ళు కాదు. అవును. ఆహార భయ నిద్ర మైథునాలు అనేది సర్వజీవులకి అవసరం. అందులో అభయం అంటే ఆహారం సంపాదించి తిని తర్వాత అతను భయం లేకుండా క్షేమంగా ఒక చోట నిద్రించాలంటే వారికి ఒక ఆవాసం కావాలి. ఆ ఆవాసం సృష్టిలో అన్ని జీవులు ఆవాసం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాయి. పక్షులు గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి, జంతువులు కూడా గుహల్లోకి వెళ్తూ ఉంటాయి. మనిషి కూడా పురాతన కాలంలో గుహల్లో నివసించుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఈ కాలం వచ్చేసరికి మోడర్నైజేషన్ పెరిగింది. ఆ రకంగా ఈ రియల్ ఎస్టేట్ అనేది ఒక వ్యాపారంగా రాలేదు. తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఇది గత దశాబ్దం నుంచి మాత్రమే ఇది వ్యాపారంగా మొదలైంది. అతిపెద్ద వ్యాపారం. మనం చూస్తే 1960s నుంచి బాగా ఒక కాయినేజ్ వచ్చింది. రోటీ కపడా ఒక మకాన్, అందరికీ కావాలి తిండి గుడ్డ నీడ. ఆ కాన్సెప్ట్ వచ్చిన దగ్గర నుంచి అందరూ దీనికోసం ప్రయత్నించడం మొదలు పెట్టారు. ఇదివరకు కాలంలో నిర్మించే గృహాలు ఎట్లా ఉండేయంటే అవి జీవధాతువులతో నిర్మించేవారు. మట్టి రాజకోటలు కట్టిన రాళ్లతోటి, కలప అటువంటివి ఉపయోగించేవాళ్ళు. పెంకుటిళ్ళు, తాటాకిళ్ళు జీవధాతువుల నుంచే తీసుకొచ్చి గృహాలు నిర్మించుకున్నారు. అప్పుడు వాటిలో జీవం ఉంటుంది అన్నమాట. కానీ ఎప్పుడైతే ఈ రియల్ ఎస్టేట్ అనేది బిగిన్ అయిందో ఐరన్తో స్టార్ట్ చేయడం మొదలైంది. కన్స్ట్రక్షన్ విత్ ఐరన్. ఆ ఐరన్ డ్యూరబిలిటీకి, స్ట్రాంగ్ కోసం ఈ సిమెంట్, ఐరన్ తీసుకున్నారు. కానీ ఐరన్ అనేది వచ్చేసరికి శని ప్రభావం అన్నమాట. సో దే ఆర్ బిల్డింగ్ హౌసెస్, నాట్ హోమ్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ హౌస్ అండ్ హోమ్. హౌస్ 4 గోడల మధ్య ఉండేది హౌస్. 4 గోడల స్ట్రక్చర్. వాట్ ఈస్ ద స్ట్రక్చర్? దట్ ఈస్ హౌస్. హోమ్ అంటే ఆ ఇంట్లో ఉండే సభ్యులు, కుటుంబం అన్నమాట. ఆర్ యూ గోయింగ్ టు హోమ్ ఆర్ హౌస్? కమింగ్ హోమ్ అంటారు. రిటర్నింగ్ హోమ్. నేను ఇంటికి వెళ్తున్నానంటే మన కుటుంబ సభ్యులు అందరితోటి మనం ఆనందంగా గడపడం. గోయింగ్ టు హౌస్ అంటే కట్టిన ఇళ్ళు అన్నమాట. 4 గోడలతో కట్టిన ఇల్లు హౌస్ అవుతుంది. సో ఆ రకంగా నౌ దే ఆర్ బిల్డింగ్ హౌసెస్ బట్ నాట్ హోమ్స్. ఎందుకంటే జీవధాతువులు లేవు కనుక. అది ఒక విషయం. రెండోది ఏంటి, ఈ భూమికి కారకుడైన గ్రహం కుజగ్రహం. అందరికీ భూమి ఉండేది. ఈ భూమి రావాలన్నా భూలాభం కానీ భూనష్టం కానీ దానికి కారకుడు కుజుడు అవుతాడు అనమాట. ఈ కుజుడు అయినప్పుడు ఏం జరుగుతుంది? కుజుడేమో సహజంగా కాలచక్రంలో మేషరాశికి, వృశ్చిక రాశికి అధిపతి అవుతాడు. చాలా మంది చేసేది ఏంటంటే, ఎవరికైతే వారి జాతకంలో కుజుడు అనుగ్రహం ఉందో, కుజుడు ఉన్నాడో, ఈ మేష లగ్నం కానీ, వృషభ లగ్నం కానీ, లేకపోతే కుజుడికి సంబంధించిన నక్షత్రాల వారు కానీ, వారు రియల్ ఎస్టేట్లో బాగా పరిచయం అవుతారని ఒక నమ్మకం ఉందన్నమాట. కానీ కుజుడు కూడా 2 రకాలుగా ఉంటాడు. మేషాధిపతిగా ఒక ఫలితం ఇస్తాడు, వృశ్చికాధిపతిగా ఒక ఫలితం ఇస్తాడు. వృశ్చికాధిపతి అయ్యేసరికి అష్టమ స్థానం అవుతుంది. అష్టం అనేది కష్టాలకు సంబంధించింది. మన ఎవరికైనా జన్మజాతకంలో గృహాన్ని సూచించేవి 4, 8, 12 స్థానాలు. 4 అంటే వారు పుట్టినది, 8 అంటే వారి అత్తవారిల్లు, 12 అంటే చివరికి వారు ఎక్కడ ఉంటారో చెప్పేది. సో ఎప్పుడైతే అష్టమాధిపతి కూడా కుజుడైవి అష్టమ ప్రభావం చూపించారో వాళ్ళకి కష్టాలు ఉంటాయి. మనం చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చూస్తున్నాము. 1 వెంచరు, 2 వెంచర్లు, 3 వెంచర్లు వేస్తారు. 5-6 వెంచర్లు అయిన తర్వాత మళ్ళీ పట్టు అవుతుంది. దానికి కారణం ఏంటంటే, వారికి మేషాధిపతి అయిన కుజుడు అనుకూలం అయితే ప్రథమార్థంలో కుజదశ 7 సంవత్సరాలు ఉంటుంది. ఆ ప్రథమార్థంలో అంత మంచి చేస్తాడు. మళ్ళీ 8 అష్టమాధిపతిగా, వృశ్చికాధిపతిగా కుజుడు కానీ బిహేవ్ చేస్తే, ప్రభావం చూపిస్తే వారు దానిలో నష్టపోతారు. సో ఎవరైనా సరే వారి జన్మజాతకంలో కుజ ప్రభావం ఎంత ఉన్నది, కుజదశ ఎంతకాలం ఉన్నది, షడ్బలాల్లో ఆయన ఇచ్చే పవర్ ఎంత, అది చూసుకుని దాని ప్రకారం వారు బిజినెస్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, అందరూ చేసేది రియల్ ఎస్టేట్లో ఇప్పుడు రకరకాలుగా ఉన్నాయి.
భూమి కొనటం అమ్మటం, ఆ భూమి కొని మళ్ళీ ప్లాట్లుగా వేయటం, ఆ మళ్ళీ వాటిలో కన్స్ట్రక్షన్ చేయటం, అవి ఇండిపెండెంట్ హౌసెస్ వేయటం, మళ్ళీ మల్టీప్లెక్స్లు పెట్టడం, అపార్ట్మెంట్స్ వేయటం, ఆఫీస్ స్పేసెస్ ఇవ్వటం, ఇటువంటి రకరకాల ఉన్నాయన్నమాట. ఇవన్నిటికీ కూడా రకరకాల గ్రహాలు కారకులు అవుతాయి. కేవలం భూమి పొందడానికి నష్టపోవడానికి మాత్రమే కుజుడు కారకుడు, కానీ వాటిలో ఏ రకమైన బిజినెస్ చేయాలనే దానికి కుజుడు కారకుడు కాడు. ఓకే. ఎవరికైనా వ్యాపారం నడవాలంటే మాత్రం బుధగ్రహం అనుగ్రహం ఉండాలి. ఓకే. బుధగ్రహం ఉంటే వ్యాపారంలో మెలకువలు ఉంటాయి. ఓకే. ఆ బుధుడు కూడా కాలచక్రంలో 3, 6 స్థానాలు. అంటే వ్యాపారం అన్నా రియల్ ఎస్టేట్ అన్న ఒకటేనా? ఏదైనా వ్యాపారమే. అచ్చా. ఓకే. వ్యాపారం ఏ వ్యాపారం చేయాలన్నా, మనం పూలెమ్మన్నా కట్టెలమ్మన్నా, బంగారం అమ్మన్నా, ఇనుము అమ్ముతున్నా, వ్యాపారం అన్నాడు దాని బుధుడు కారకుడు. ఓకే. ఆ బుధుడి ప్రభావం అనుకూలత ఉన్నవారే వ్యాపారంలో రాణిస్తారు. ఆ రకంగా బుధుడు కూడా 2 రాశులకి అధిపతి. కన్యా రాశి, మిథున రాశి. మిథున బుధుడేమో వ్యాపారానికి కారకుడైతే, కన్యా బుధుడేమో దానికి వ్యతిరేక ఫలితాలు ఇస్తాం. ఇదేంటి 2 వేరు వేరు గ్రహాలు కదా? ఇట్లా ఒకటే గ్రహం. ప్రతిలో సృష్టి మన కాలచక్రంలో ఎక్సెప్ట్ సూర్యుడు, చంద్రుడు, మిగతా వారందరికి 2 రాశుల మీద ఆధిపత్యం ఉంటుంది. అచ్చా. కుజుడికేమో మేషం, వృశ్చికం, శుక్రుడికి వచ్చేసరికి వృషభం, తుల, బుధుడికి వచ్చేసరికి మిథునం, కన్య, కర్కాటకం చంద్రుడు, సింహం సూర్యుడు, గురువు వచ్చి మీనం, ధనుసు, శని వచ్చి మళ్ళీ మకరం, కుంభం. ఓకే. వీరన్నీ డ్యూయల్ మైండెడ్ తో ఉంటారన్నమాట. కుజుడు, శుక్రుడు, బుధుడు కూడా కొంతకాలం మంచి, కొంతకాలం చెడు చేస్తారు. ఆ కాలచక్రంలో వారు 1, 2, 3 అధిపతులైన బుధుడు 3, 6 అధిపతి అయినప్పుడు నేచురల్ గా బ్యాడ్ స్థానాలు. సప్తం 2, 7 స్థానాలు అందరికి వ్యతిరేక స్థానాలు, అష్టమ స్థానం అందరికి వ్యతిరేక స్థానం. అలా ఈ గ్రహాలన్నీ కొంతకాలం శుభఫలితం, కొంతకాలం కష్టఫలితం ఇస్తాయి. కానీ శని మాత్రం మకరానికి, కుంభానికి అధిపతి. శని ముందు కష్టపెట్టి చివరికి లాభం ఇస్తాడు. కాలచక్రంలో 10వ స్థానం కర్మస్థానం, 11 లాభస్థానం. ఆ 10, 11 స్థానాలకి అధిపతి శని ఆయన ముందు కష్టపెట్టి మెల్లిమెల్లిగా పైకి తీసుకొచ్చి స్టాండర్డ్ గా ఉంచుతాడు. కానీ మిగతా గ్రహాలు మాత్రం ఇవ్వటం పోవటం అట్లా జరుగుతుంటది. అట్లాగా ఎవరి జాతకంలో అయితే ఈ కుజుడు ప్లస్ బుధుడు అనుగ్రహం ఉంటుందో వారు రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారానికి వస్తారన్నమాట. ఇప్పుడు భూమి అమ్మి కొనడానికి, అందులో లాభం పొందడానికి కుజుడు కారకుడైతే ఆ భూమిని తీసి కొంతమంది డెవలప్మెంట్ చేస్తారు, ప్లాట్స్ చేస్తారు. ఆ ప్లాట్స్ చేసిన దాని కారకుడు బుధుడు. ప్లానింగ్ చేసి వాటిని అమ్మేయటానికి. అప్పుడు ఆ కుజ బుధుల అనుగ్రహం వారికి ఎంతవరకు ఉంటే దానిలో వాళ్ళు రాణిస్తారు. తర్వాత ఆ ప్లాట్లో హౌసెస్ నిర్మిస్తారు, కన్స్ట్రక్షన్ తీసుకుంటారు. కన్స్ట్రక్షన్ వర్క్ వచ్చేసరికి మళ్ళీ శని కారకుడు నిర్మాణానికి అన్నమాట. ఎవరి జాతకంలో ఈ 3 అనుకూలం ఉందో కన్స్ట్రక్షన్ రంగంలోకి వస్తారు. తర్వాత మళ్ళీ ఈ కన్స్ట్రక్షన్ రంగంలో రకరకాల ఇళ్ళు ఉంటాయి. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్ ఇటువంటి ఉంటాయి. ఇండిపెండెంట్ హౌస్ కారకులు 3 అవుతారు. తర్వాత అపార్ట్మెంట్స్ కారకుడు వచ్చి బుధుడు అవుతాడు. మళ్ళీ ఎవరైనా ఇప్పుడు అద్దెళ్లలో ఉన్నవారన్నా, అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారంటే వారికి బుధుడి ప్రభావం ఉంటుంది అన్నమాట. కరెక్టే గురుగారు, ఇన్ని ఉన్నాయి, ఇంత వివరంగా చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం కొన్న వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు, అమ్మిన వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది రియల్ ఎస్టేట్ లో? అక్కడికే వస్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ప్రభావం చూపిస్తుంది. ఈ దేవాలయాలు, స్కూల్స్, విద్యాలయాలు అటువంటివి నిర్మించడానికి గురువు కారకుడు. ఓకే. ఈ హోటల్స్, ఎంటర్టైన్మెంట్, సినిమా హాల్స్, ఈ బ్యాంకెట్ హాల్స్, పెళ్లి కళ్యాణ మండపాలు, అటువంటి వాటి శుక్రుడు కారకుడు. ఓకే. తర్వాత పెద్ద పెద్ద డ్యామ్స్, ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు, వాటికి శని కారకుడు, లాంగెస్ట్. సరే, ఇవన్నీ పెంచాలన్నా తొంచాలన్నా రాహుకేతులు ఎప్పుడు రెడీగా ఉంటారు. ఎవరికైతే రాహులు కేతులు అనుకూలంగా ఉంటే వారు అందులో పరేష్ అవుతారు, లేకపోతే వారు దానిలో ఇబ్బందులు పడతారు. ఆ రకంగా ఎవరి జన్మ జాతకంలో ఏ గ్రహాల ప్రభావం ఉన్నది. కేవలం కుజుడు ఒక్కడే బాగున్నాడు రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోదాం అంటే అనేది సరిపోదు. ఈ రకంగా ఏ గ్రహం వారికి అనుకూలంగా ఉన్నది చూసుకుని దాని ప్రకారం వాళ్ళ వ్యాపార రంగంలోకి వెళ్తే వారికి అనుకూలిస్తారు.